హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఒక మంచి క్రేజీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మీరు తమ్నేల్ చూసే వచ్చి ఉంటారు, ఇంకా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే ప్రాంక్ చేయబోతున్నాను. ఎవరి మీద అనుకుంటున్నారు? ఇంకెవరి మీద? అత్తయ్య మీదే. ఇంకా మరి అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుద్ది ఏంది అనేది కూడా ఇప్పుడు మీకు అంతా చూపిస్తాను, చూసేయండి. మరి ఏం కాన్సెప్ట్ తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్పాలి కదా. నేను వచ్చేసి చైన్ అనమాట, నేను వేసుకుంటా కదా షార్ట్గా ఒక చైన్, మీరు చూసే ఉంటారు. అది అనమాట. ఈ చైన్ అత్తమ్మ ఎంతో ఇష్టంగా నాకు నా మెడలో వేశారనమాట. అంటే మ్యారేజ్ అయ్యే ముందు రోజు అమ్మాయి వస్తుంది కదా, అప్పుడు ఈ చైన్ వేసే తీసుకొచ్చింది లోపలికి. అంత ఇష్టం అనమాట, చాలా ఇష్టం. నాకు ముందే చెప్పింది కూడా, స్వీటీ ఆ చైన్ తీయొద్దు అస్సలు. అంటే ఏదైనా ఇష్టంగా ఇచ్చినప్పుడు అది పోయింది అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు? చాలా నాకైతే భయంగా ఉంది అసలు. ఒకవేళ కొట్టినా ఒక దెబ్బ కొట్టేసిద్దేమో, అంత భయం వేస్తుంది నాకైతే. మరి ఎలా అవుద్ది ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసేయండి. ఇంకొకటి వచ్చేసి నాకు కొంచెం భయంగా టెన్షన్గా అనిపిస్తే చెప్పేస్తాను నేను ముందోడే. మరి ఇప్పుడైతే పైన అత్తమ్మ చదువుకుంటుంది, డిఎస్సి ప్రిపేర్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ముందోడే అర్థమైపోయింది అత్తమ్మ డిఎస్సికి ప్రిపేర్ అవుతుందని. కాబట్టి ఇప్పుడు పైన చదువుకుంటుంది, పైకి అయితే వెళ్దాము. మరి ఎలా రియాక్ట్ అవుద్ది ఏంది అనేది మొత్తం చూసేయండి. లెట్స్ గో. నేను ఇప్పుడు పైకి అయితే వస్తున్నాను. మరి చిన్నగా అంటే నేను క్యాజువల్గా వెళ్తుంటా కూడా, అత్తమ్మ దగ్గరికి వస్తుంటా పైన చదువుకున్నప్పుడు కానీ అలా వస్తుంటా అనమాట. కానీ అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతారో అసలు మీరు స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే భలే భయంగా ఉంది, భలే థ్రిల్లింగ్గా ఉంటుంది వీడియో అయితే. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు గేట్ అయితే వెనకాలైతే అత్తమ్మ చదువుకుంటూ ఉంది, కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు సైలెంట్గా చూసేయండి. ఇంకోటి వచ్చేసి నేను కెమెరా ఎక్కడ సెట్ చేసుకుంటాను మీకు చూపిస్తాను, చూడండి. నేనైతే కెమెరా అక్కడైతే సెట్ చేసుకుంటాను, ఆ మనీ ప్లాంట్ ఆ లోపల సెట్ చేసుకుంటాను. ఎందుకంటే అత్తమ్మకి తెలియకుండా మనమైతే సెట్ చేసుకోవాలి. కొంచెం డౌట్ వచ్చినా కానీ చెప్పేస్తుంది, మళ్ళీ నువ్వేమైనా ప్రాంక్ చేస్తున్నావా ఏందని. కానీ ఇప్పుడు అత్తమ్మ ఎక్కడ ఉందని ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు చూసేయండి. చదువుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే నేను పిలుస్తా క్యాజువల్గా ఎలా పలికితే చూద్దాం. అత్తమ్మా ఎక్కడా? ఊరికే ఏం చేస్తున్నావా అని వచ్చాలే. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు అత్తమ్మ అయితే నేను పిలిచాను, పలికారు కూడా. ఇంకా ఫుల్ చదువుకుంటా ఉంది పాపం, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది కదా ఇంకా త్వరలో. అందుకని అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ చదువు మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు కదిలిస్తే ఏమన్నా అంటారో ఏమో నాకైతే తెలియదు, కానీ సరే ఎలాగైనా కానీ చేయాలి కదా ప్రాంక్ అయితే. ఇప్పుడు స్కిప్ చేయకుండా అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను కెమెరా సెట్ చేసుకుంటా. ఇంకొకటి వచ్చేసి అత్తమ్మ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను అనమాట, అత్తమ్మ ఒక 2 minutes ఒక 5 minutes నాతో మాట్లాడవా, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నీకు చెప్పాలి అని అయితే నేను చెప్పి తీసుకొని వస్తాను. ఇక్కడ ఉయ్యాలని ఇక్కడ కూర్చుంటాను అనమాట. నేను ఇక్కడైతే కెమెరా సెట్ చేసుకుంటాను, ఇక్కడైతే కెమెరా సెట్ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ సెట్ చేసుకోవాలి అర్థమే కావట్లేదు అసలు. అదమ్మా ఉయ్యాలో కూర్చుంటావా? కూర్చో. ఏం చెప్పు, ఏమైంది? ఒక్క 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. అదేంటది? అంటే నేను వస్తుంటా కదా, మాట్లాడాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు చదువుకోవాలి స్వీటీ. చదువుకోవాలి, కాకపోతే ఒక్క నిమిషం, కొంచెం టైం. ఏది చెప్పు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇందాక అడుగుట్టుకున్నాను, కాళ్ళ నొప్పి పుడుతుంది అసలు. సరిగ్గా కాదు వద్దులే కానీ వద్దులే నాన్న, వాసింది కాదు కదా. వద్దులేనా? ఏం చెప్పు, నాకు టైం లేదు, చదువుకోవాలమ్మా. ఎందుకు? ఏమైంది? వాళ్ళంటే భయం వేస్తుంది, ఒక సైడ్ నవ్వు వస్తుంది, ఏందో అర్థం కావట్లేదు నాకైతే. సీరియస్ మ్యాటర్? సీరియస్ అంటే నీ విషయంలో అది సీరియస్ మ్యాటర్ అయితే, నీ విషయంలో ఇంకెవరికన్నా అయితే ఏం కాదు. ఒకరు తెలిసినా కానీ ఎవరు చెప్పకూడదు. నేను చెప్పనులే, చెప్పు. ఏం చెప్పు. నా భయం అవుతుంది. ఏంటి చెప్పు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమా నా విషయంలోనా? అంటే నువ్వు ఒకవేళ నేను ఇప్పుడు ఈ మ్యాటర్ చెప్పాను అంటే నువ్వు టెన్షన్ అయిపోతావు. నేను కానీ నీకు చెప్పాలంటే అది కాక డాక్టర్ టెన్షన్ ఎక్కువ పెట్టదు అన్నారు కదా, అందుకని నాకు భయం వేస్తుంది. చెప్పడానికి నాకు అసలు టెన్షన్. ఏమవుతుంది నీకు? ఏమైంది? కడుపులో నొప్పి?
కడుపులో నొప్పి ఏం లేదు, అంతా బాగానే ఉంది. నాకు అంటే ఆ ఒక్క మ్యాటర్ చెప్పాలి. నాకు నోట్లో చెమ్మ ఆడిపోతుంది. ఏం చెప్పు, కాళ్ళు వణుకుతున్నాయి నాకు. చెప్పాను నేను ఆ రోజే చెప్పిన, పెళ్ళి రేపు మ్యారేజ్ అని ముందు వచ్చాడు ఆ రోజే చెప్పిన, ఎప్పుడు తీయొద్దని చెప్పాను. నేను ఆ మాట ఉన్నది నిన్న కూడా ఉండింది కదా. ఉండింది. అయితే నేను ఏం చేశానంటే పడుకున్నా, పడుకొని లేచి మళ్ళీ బావ నేను కూడా బయటికి పోయి వచ్చాము. వచ్చిన తర్వాత బైక్ లోనే వెళ్ళాము, కార్లో కూడా కాదు. నేను బయటికి వెళ్ళి వచ్చా. నేను నైట్ జుమ్మి బయటకు లివర్ తెచ్చాను, గుర్తుందా? అక్కడ దిగాము, మళ్ళీ ఇంకోటి వచ్చేసి డిమార్ట్కి వెళ్ళాము, వచ్చాము. అప్పుడు ఉందో లేదో నేను చూసుకోలేదు, పోయేటప్పుడు అయితే ఉంది. ఇంకా నేను ఎప్పుడు చూసుకున్నాను అంటే నైట్ చూసుకున్నాను. అదే ఏంది అంటే నాకు రెండు తెలుసు కదా, లేదే మెళ్ళో ఇప్పుడు లేదు. చూసాను నేను, చూసి అంటే లోపల తీసి పెట్టినవేంది? లోపల ఏం తీసి పెట్టలా, నేను నైట్ చూసాను, మొత్తం ఎతికే కనిపించింది. ఇంకా అది పోయింది అత్తమ్మ. ఏంది స్వీటీ, ఏంది చైన్ అది? అసలు భయం అవుతుంది, నా కళ్ళకు కూడా నీళ్ళు వస్తున్నాయి తెలుసా. నేను హక్కు కూడా గట్టిగా పెట్టాను నీకు. పెట్టావు, అది నేను జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఇన్ని రోజులు నేను జాగ్రత్తగా ఉంచుకునేది, కొంచెం సేపు ఉంచుకోవాలి. జాగ్రత్త ఏంది అసలు? ₹2 వస్తుంది. ఈజీలు పట్టుకుంటే ఎప్పుడు చెప్పొద్దు, బావ కూడా చెప్పొద్దు. నువ్వు టెన్షన్ పడవా. చెమట్లు పోయేటప్పుడు నేను చూసుకున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు రెడీ అవుతా కదా, వచ్చినప్పుడు చూసుకోలేదు. ఇంకా నైట్ నిద్రపోయాను కదా, తెలుసు కదా, రాంగల్లా కలిసిపోయి పడుకున్నా. అసలు నేను ఎవరు తీయమన్నాడు? అసలు నేను అది తీసేనా ఏందో నాకు అర్థం కావట్లే. మేడం ఫస్ట్ అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు ఇంట్లో? మొత్తం బెడ్ షీట్లు, బాత్రూమ్, మొత్తం వన్ రూమ్ కూడా చెప్పలా. నువ్వు అనో మాకు భయమే వస్తుంది. చెప్పకపోతే ఎట్లా? సరే నీకు నీ దాంట్లో ఒక మార్చి ఇస్తావా? ఆ తర్వాత చూసుకుందాం. కానీ మనీ వచ్చిపోయింది కదా, చిమ్మినప్పుడు ఏం లేదు పాప. మనీ అంటే కూడా తీలా, అది ఆమె తీసిందని కాదు, చిమ్మేటప్పుడు ఏం దొరకదు. అసలు దొరికి చెప్పింది కదా, చెత్తలు వస్తూ పడ్డాక చెప్పింది. అవునులే పాప, 15 సంవత్సరాల నుంచి ఇస్తుంది నమ్మకమే. అసలు ఎప్పుడు దొరకలేకపోయింది. నాకు తెలిసి నైట్ ఫుల్ టెన్షన్ అయిపోయి దాహం వేస్తుంది కూడా. ఇది చెమట చూస్తానే ఉంది కదా, మీరు దాహం ఉంది, ప్లీజ్ వాటర్ అయిపోతుంది. ముందు సిటీ నాకు టెన్షన్ అయిపోతుంది. ఇంటికైతే వెళ్ళింది, ఎలా రియాక్ట్ అవుతుందో చూసాను. నాకు అవ్వట్లేదు, నవ్వు కూడా ఆగట్లేదు. కాకపోతే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. సరే ఓకే. అతను లేవా? ఉందమ్మా, వస్తున్నాయి. కాళ్ళు ఇటు చేస్తుంటే అటు పోతున్నాయి కాళ్ళు నాకు. ఏమో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? దీన్ని ఎట్ట బయటపడాలి దీంట్లో నుంచి? చేస్తామని నీకు వచ్చి చెప్తున్నాను. హెల్ప్ ఇంట్లో అంటే మామయ్య బాగున్నా కానీ నేను ఎందుకు వచ్చా పైకి? నువ్వు ఏదో ఒక హెల్ప్ చేస్తామని వచ్చాను. అంటే అసలు అవ్వట్లా. స్వీటీ నిజమా చెప్పు, ప్రాంక్ ఏమైనా చేస్తున్నావా? నిజంగా అత్తమ్మ, నువ్వు నమ్మట్లేదు. లేకపోతే ఎక్కడుంది చూసుకో, ఎక్కడుంది చెప్పు. నా జోక్ చేస్తున్నావా? జోక్ అత్తమ్మ, నీకు ఈ మ్యాటర్ అసలు ఈ సిచ్యువేషన్ లో కూడా నీకు జోక్ అనిపిస్తుంది అంటే నేను అసలు నీకు అర్థమవుతుందా? అది 1 గ్రాము 2 గ్రాములు కాదు, అది దగ్గర 2 సవర్లు చేయనది. ఇప్పుడు నేను నాకే కావాలని కోరుకుంటున్నాను. 2 సవర్లు చేయను, 1,50,000. అత్తమ్మా అదే అత్తమ్మ, ఇప్పుడు పోయింది, ఏం చేద్దాం చెప్పు. ఎట్లా పోతుంది ఒళ్ళు తెలియకుండా? అసలు ముందుకు వచ్చి నీకు అసలు నేను ఏమనుకున్నానంటే సరేలే క్యాజువల్ గా అంటే నార్మల్ మనం ఎక్కడికి పోతే నేర్చుకోమంటావు, నువ్వు ఎప్పుడు తీయొద్దని నువ్వే చెప్తావు. అమ్మాయికి ఇది నాకైతే భయం వేస్తుంది స్వీటీ. నువ్వు ఎందుకు ఏడవకు. బాగా అనిపిస్తుంది. బాధ ఏందమ్మా? ఎందుకు ఇప్పుడు ఏడవద్దు. అది ఎక్కడుందో వెతుకుదాము, 1-10 సార్లు నైట్ అంతా వెతికితే అవ్వలా. అసలు ఏడవద్దు, ఎందుకు ఏడవక? లేదు, అది వెతకదాం, ఉంటది, ఎక్కడో ఉంటది, వెతకదాం. లేకపోతే మామూలు చెప్తా, కేసు పెడతాం. అమ్మో ప్లీజ్ అత్తమ్మ, ప్లీజ్ కాళ్ళు అనుకో ప్లీజ్. ఈ సిచ్యువేషన్ లో నిజం నువ్వు కాపాడుతుంది ప్లీజ్. నాకు అవ్వట్లా. నేనేంటంటే నేను నైట్ కూడా చూడకపోతే నేను చెప్తాను. అవ్వట్లేదు స్వీటీ, నా వల్ల అవ్వట్లేదు అసలు. ఏడో మాకు నాకు కూడా ఉంటుంది కదా చైన్ పోయిందని. అసలు వాడికి కానీ తెలిసి, కుమార్ గారికి తెలిసినట్టు ఇంకేం లేదు. ఒక్కసారి ఎప్పుడో అట్లా బాగా తెలిస్తే ఇంకంటే నేను చెప్తున్నాను. నాకు ఇప్పుడే చెమట్లు పడుతున్నాయి. నాకు నిజంగా ఎట్టకట్లేదు, ఎవరికి తెలియదు ఎట్లకట్లా మేనేజ్ అవ్వట్లే అసలు. ఏం లేదు
ప్లీజ్ స్వీటీ, నాకు తెలియదు స్వీటీ, నువ్వు ఎందుకు స్వీటీ, నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను స్వీటీ. అది వాళ్ళు నిన్నేమని అంటారో నాకు భయం వేస్తుంది, నా వల్ల అయితే అవ్వట్లేదు. నేను ఇప్పుడు సేమ్ అదే చైన్ అయితే నా చైన్ తీసి మెళ్ళ వేసేద్దును. సేమ్ మోడల్ డిజైన్ మోడల్ అంతా వేరు కదా, ఇప్పుడు దీన్ని మార్చాలంటే అవుతుందా? తర్వాత ఇప్పుడు నన్ను నీ చైన్ ఏదో అంటే నేనేం చెప్పాలి? సేమ్ డిజైన్ అయితే నీకు ఇచ్చేస్తుంది, నీ మెళ్ళ వేసేసుకుని నీ మీద మా మాట రాకుండా. అత్తమ్మా నాకు ఒకసారి. నా వల్ల అవ్వదమ్మా, నేను ఇప్పుడు నవ్వలేను. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అసలు నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను స్వీటీ నీకోసం. అది పోయింది అంటే నేనేం పోయింది. ఇంట్లో వాళ్ళు నేనేమంటారు, నాకు అది భయం వేస్తుంది. చూడు అది పోయింది కదా, 2 నిమిషాలు నా జీవనం కోసం. చూడండి ఫ్రెండ్స్, చూడండి అత్తమ్మ ఏం చేసింది, అసలు ఎమోషనల్ అయిపోయింది మొత్తం. అసలు ఆ కెమెరా వేస్తా ప్రాంక్ ఎలా ఉంది అత్తమ్మ? అమ్మా ప్రియాంక, ఇంకేమన్నా అసలు నా ప్రాణం పోయినట్టు అయిపోయింది. అసలు ఆ చెట్టు సందులో పెట్టినట్టుంది, నాకు అస్సలు తెలియదు. చూడండి ఎంత పని చేసిందో ఈ పిల్ల. అసలు నేను ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు, చాలాసేపు ఆట ఆడిపిద్దాం అనుకుంటా, కానీ ఏడ్ చేసింది కదా, నాకు కూడా కొంచెం బాధ అనిపించేసింది. అందుకని అయితే ఇంక చెప్పాల్సి వచ్చేసింది. కానీ మీకు ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి తప్పకుండా. అత్తమ్మ ఏంటి ఎలా రియాక్షన్? అమ్మా ఇంకా మించి మాత్రం నా మీద ప్రాంక్ అయితే చేయొద్దు, నాకు మొదలే లో బీపీ, అసలు టెన్షన్. ఇంకేం లేదు, కాళ్ళు చేతులు ఉనికిపోతాయి. అది పెద్ద విషయం కదా, గోల్డ్ కదా, అది ఇష్టంతో ఇచ్చినప్పుడు అది పోయిందని చెప్తే రియాక్ట్ అవుద్ది. ఫైనల్ గా చెప్పేసాను, పాపం ఏడ్ చేసింది. సారీ అత్తమ్మ, సారీ. ఓ ఇంకా ఎప్పుడు ప్రాంకులు అంతా చేయొద్దు, నాకు హార్ట్ అటాక్ వచ్చి పోయినా. ఈ దండ వల్ల పాపం ఎంత ఏడ్ చేసిందో. సరే ఫైనల్ గా అయితే ప్రాంక్ చేసేసాను. మరి మీకు నచ్చిందా, మీకు ఎలాగా అనిపించింది అనేది కామెంట్ చేయండి, ఓకేనా? నిజంగా పోయింది అనుకున్నా, నిజంగా అది పోతే మాత్రం ఇంక ఇంతే సంగతులు. నిజంగా దేవుడి దేవల్ల ఎప్పుడు కూడా విలువైన వస్తువులు పోకూడదండి, పోతే వాటి విలువ పోయినాకే తెలుస్తుంది. ఓకే సరేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.